మరి ఇందాక చెప్పినట్లాగే సక్సెస్‌ఫుల్‌గా మనం అలేఖ్య చిట్టి పికిల్స్ రీఫిల్ చేయడం జరిగిందండి. రీఫిల్ చేసినప్పుడే చాలా మంచి స్పైసీగా, ఘాటుగా మంచి స్మెల్ అయితే వచ్చింది. ఇదైతే ఫస్టు చికెన్ తొక్కు పచ్చడి అండి, బోన్‌లెస్. అలాగే రెండో విషయానికొస్తే మటన్ పచ్చడి బోన్‌లెస్సే. నేను చాలా స్పైసీగా గానుగ నూనెతో చేయమని చెప్పాను స్పెషల్‌గా. అండ్ మూడోది నాకు ఇష్టమైన గోదావరి రొయ్యల పచ్చడి. గోదావరి నదీ ప్రవాహక ప్రాంతాల లంక గ్రామాల్లో రొయ్యలు చాలా అత్యద్భుతంగా టేస్ట్ బాగుంటుందండి. ఆ యొక్క పచ్చడి చేయమని చెప్పాను. సో ఈ 3 పచ్చళ్ళు నేను మన దేశంలో కాకుండా దేశం కాని దేశంలో ఇండియా నుంచి, రాజమండ్రి నుంచి నేను రప్పించుకున్నాను. అందుకు అలేఖ్యకి నేను ఖచ్చితంగా థ్యాంక్ యూ చెప్పాలి. మరి దీని కథా కమామిషి ఏంటి, దీని టేస్ట్ ఏంటో చూద్దాం. 3 పచ్చళ్ళు రకరకాల బియ్యంతో, రకరకాల అన్నంతో తింటే దీని టేస్ట్ చెప్పచ్చు. ఈ పచ్చడైతే సోనా మసూరితో, ఈ పచ్చడైతే జీరా సాంబార్ రైస్తో, అలాగే ఈ పచ్చడైతే బాస్మతి రైస్తో, ఒక 3 రకరకాల బియ్యంతో అన్నంతో తింటే దీని టేస్ట్ మనం చెప్పచ్చు. మీరు కూడా మంచి ఆహారం తినండి, ఆనందంగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.